చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విమెన్ హౌ టు ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐమ్ లైక్, అరే దట్ ఈస్ హైట్స్ ఆఫ్ మ్యాన్స్ ప్లేనింగ్ రా బాబు. ఈ సినిమా చూసి అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవ్వాలో అది కూడా మీరే చెప్తారా? అర్థం చేసుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకు ఇంత కనెక్ట్ అవుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఒక్కసారి రిఫ్లెక్ట్ చేయండి. ఈ చున్నీ సీన్ ఎందుకు అంత కాంట్రవర్షియల్ అయింది? నిజంగానే సినిమా చూసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఒక్కరు కూడా బయటకు వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేయలేదు. అదొక దే వాస్ దిస్ వన్ క్లిప్ దట్ వెంట్ వైరల్ ఆఫ్ దిస్ గర్ల్ ఐ మెట్ ఇన్ అ థియేటర్. ఐ వాస్ డూయింగ్ దీస్ థియేటర్ విజిట్స్. అది లిటరల్గా తీసుకొని అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇది దయచేసి మీరు ఈ క్లిప్ మాత్రం సెపరేట్గా తీసి పెట్టొద్దు. కానీ మీరు పెట్టకపోయినా వేరే వాళ్ళు పెడతారు, తప్పదు, ఇంకా ఏం చేయలేను. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఈ క్లిప్పో లేకపోతే జస్ట్ నా వర్డ్స్ తీసుకొని పెడుతున్నారంటే మొత్తం పెట్టండి. దీంట్లో రెండు యాంగిల్స్ ఉన్నాయండి. ఒకటి, వాట్ ద చున్నీ సీన్ రియలీ మీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద చున్నీ లిటరలీ, రైట్? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ her insecurities, her fears, her suffocation, and suddenly she not needing to pick up that chunni. It's a habit and she suddenly loses that habit. It's metaphorical, number one. నేనేమి మీరు చున్నీ వేసుకోవాలనో వేసుకోకూడదనో చెప్పలేదు, అది ఒక పర్సనల్ ఇష్టం. అది వాళ్ళు వేసుకోవాలా వేసుకోవద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి, నేనెవరు డిసైడ్ చేయడానికి? అండ్ నేనేమి కొత్త కల్చరల్ రెవల్యూషన్ ఏం తీసుకురావట్లేదు ఇక్కడ. చున్నీ వేసుకోకపోతేనే మంచిదని నేనేం తీసుకురావట్లేదు, అది కానే కాదు పాయింట్. సినిమా చూసిన వాళ్ళకి ఇది అర్థమైంది. ఇప్పుడు ఆ క్లిప్ గురించి మాట్లాడదాం. దట్ వాజ్ అ గర్ల్ దట్ షీ హెడ్ సీన్ ద ఫిల్మ్, she understood, and I assure you that she was not some paid influencer there. In fact, ఆ షోకి నేను వెళ్ళే 15 minutes ముందు పక్కన 2 థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్కి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. లాస్ట్ మినిట్లో ఒక డెసిషన్ తీసుకొని ఈ థియేటర్కి వెళ్ళాం. ఆ థియేటర్లో ఎవరు కూర్చుంటున్నారు ఏమీ మాకు తెలీదు. అమ్మాయి, a lot of men and women have had a very strong reaction to the film. Now, if you didn't, fair enough, I respect that. మెనీ పీపుల్ హ్యావ్ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ రియాక్షన్ టు ద ఫిల్మ్. ఆ స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతాయి. ఆ అమ్మాయి ఒక ఫ్లోలో తను నాకు చుండ్రి వేసుకోవాలని లేదని తీసింది. షీ డిడ్ంట్ మీన్ లిటరలీ, ఓకే? షీ ఆల్సో మెంట్ మెటఫరికలీ, అండ్ ది అప్రిసియేషన్ దట్ ఐ గేవ్ హర్ వాజ్ ఆల్సో ఫర్ దట్ మెటఫరికల్ మీనింగ్, నాట్ లిటరలీ. Now this is one. Now I have another question to ask. Now this will get super controversial if this gets taken out of context. ఇప్పుడు ఆ సినిమా 2 days రిలీజ్కి 2 days ముందు వరకు ఇది పెద్ద, రిలీజ్ తర్వాతనే ఎప్పుడో నాకు గుర్తులేదు, రిలీజ్ తర్వాతనే ఆబ్వియస్లీ, బికాస్ ద గర్ల్ హెడ్ వాచ్ ద ఫిల్మ్. దెర్ వాజ్ వన్ సెక్షన్ దట్ వాజ్ మేకింగ్ సో మచ్ నాయిస్ ఆన్ మై టైమ్ లైన్. చెత్తోడా, అది ఇది బూతులు, ఎలా కొడరా నువ్వు, చీ మా అమ్మాయిని చెడగొడుతున్నావు, ఏదేదో అన్నారు. అరే నా పాయింటే అది కాదు, ఓకే ఇది పక్కన పెడదాం. నాకు ఒక క్వశ్చన్, ఊరికే నేను ఒకసారి వీళ్ళ డీపీలు అన్నీ చూసా. నువ్వు తీసే సినిమా వల్ల ఒక అమ్మాయి చున్నీ తీసేస్తుందంటే సడన్గా నేను యాంటీ నేషనల్ అంటున్నారు, యాంటీ కల్చర్ అంటున్నారు, యాంటీ హిందూ అంటున్నారు. నాకు వామ్మో ఏం అర్థం కాలా. ఇది పక్కన పెడితే నేను వీళ్ళ డీపీలు అన్నీ చూసా. ఎవ్రీబడి వాజ్ వేరింగ్ అ టీ షర్ట్ ఆర్ అ షర్ట్, ఓకే? మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఫస్ట్ 2 buttons ఓపెన్. నో, ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్, బట్ అడిగితే అర్థం కాదు, ఇంకా ద బార్కింగ్ విల్ గెట్ ఇంటెన్సిఫైడ్, ఇంకా ట్రోల్ చేస్తారు, అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మూవీ బికాస్ it is hijacking the conversation around the film and it's making it something else that the film's not trying to be. So I wanted to protect the film at that point. Now that the film's, had its theatrical run, I feel comfortable enough talking about it. Why is the burden of preserving our culture only on our women? అంతే కదా. నన్ను నువ్వు వచ్చి అడుగుతున్నావు అంటే, నువ్వు ఎందుకు షర్ట్ టీ షర్ట్ వేసుకుంటున్నావు? నువ్వు ధోతి వేసుకొని తిరగవచ్చు కదా. నువ్వు ఎందుకు 2 బటన్ ఓపెన్ పెట్టుకుంటున్నావు? ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నా, నా క్యారెక్టర్ని ఎవరు జడ్జ్ చేయరు. ఒక అమ్మాయి, ఇప్పుడు మా సినిమాలోనే ఒక సీన్ ఉంది, అవును, విక్రము ఇట్లా చేయి పెట్టుకొని అమ్మాయికి అంటాడు, ఆ సీన్లో క్లీవేజ్ కనపడింది కదా, అబ్బాయిలు అక్కడే స్టేజ్కి వచ్చి నీకు ముద్దు పట్టేంత రేంజ్కి రెచ్చిపోయారు అంటాడు. అంటే అమ్మాయికి టాలెంట్ లేదు, నువ్వు షో ఆఫ్ చేసుకున్నావు, వాడికి నచ్చలేదు. అంతే. ఆ సీన్ మీరు చూస్తే వాడు 2 buttons ఓపెన్ ఉంటాయి. ఐఎమ్ లైక్, I asked Deekshit to maintain this from the beginning of the film where at least 1 button is open. That scene he came and said, sir, I'll open the second button also. I said, do it. And then he did this. I said, okay, do it. Don't you see the irony? First, you decide what culture is and what culture women should maintain. Then you place
ది ఎంటైర్ బర్డెన్ ఆఫ్ ప్రిజర్వింగ్ దట్ కల్చర్ ఓన్లీ ఆన్ అవర్ విమెన్. వై? అంటే ఏదో చెప్తారు సోది. అంటే దానికి ఏంటంటే స్త్రీలే కదా అసలు అనాదిగా మనం చూస్తే మన పురాణాల నుంచి వచ్చినది, మన 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 నేల మీద ఉన్న ఒక అద్భుతమైన విషయం ఇది అని చెప్తారు చెప్పేవాళ్ళు. అదే అది మరి నువ్వు కూడా మెయింటైన్ చేయి. నువ్వు చేయాలి కదా, చేయాలి. నువ్వు కూడా మెయింటైన్ చేయి. నేను నిన్ను మెయింటైన్ చేయమని నేను చెప్పను, బికాస్ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. నీకేం కన్వీనియంట్ ఏం కన్వీనియంట్ కాదనేది నువ్వు డిసైడ్ చేయాలి. నేను వచ్చి నీకు చెప్పకూడదు, నేను చెప్పను. ఓకే, కానీ నువ్వు ఇంకొకరు చెప్తున్నావంటే వాళ్ళకి చెప్పడం కన్నా నువ్వు మెయింటైన్ చేయవచ్చు కదా, బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. కల్చర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ది ఎఫర్ట్ టు రీడ్ అవర్ వేదాస్ టు అండర్స్టాండ్ వాట్స్ దేర్ ఇన్ దెమ్. హౌ మెనీ ఆఫ్ యూ కమింగ్ అండ్ టెలింగ్ మీ హ్యావ్ యాక్చువల్లీ బాదర్డ్? I don't know. It's like some of you may have. రేపు వచ్చి ఒకటి చెప్తాడు నాకు స్కాలర్షిప్ ఉంది అంటే, అరే అది కాదు పాయింట్ ఇక్కడ. అసలు ఎవరు ఎసెన్స్ ఆఫ్ సనాతనం ఏంటంటే ఎవరు చెప్పలేరు. కానీ అవతల వాళ్ళని చున్ని వేసుకోలేదు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, ఇలా చేయలేదు, గాజులు వేసుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ చెప్తారు. అండ్ ఇప్పుడే నేను ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తా, ఈ నాట్ ఆన్ ఆల్ మెన్ గ్యాంగ్కి నేను అందరు అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు. ఆ ఇష్యూని కాంట్రవర్సీ చేసి నన్ను వచ్చి బూతులు తిట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బూతులు మాట్లాడకుండా రెస్పెక్ట్ఫుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ప్రధాన అబ్జెక్షన్ ఏంటి? చున్నీ విషయం ఒకటి. బట్ ఈ సినిమాలో మిమ్మల్ని మీకు స్లాక్ వచ్చింది. వాట్ వాజ్ దేర్ పాయింట్? ఇంత బోల్డ్గా ఉండమని ఆడపిల్లలకు నేర్పించద్దు అని నేనేదో చెడగొడుతున్నా. అగైన్ small section అండి, small section. I mean the appreciation and love and the affection this film's getting has been beautiful. And there is a section, again a very small section, that didn't like the film. Okay, but they were constructively criticizing, saying mark ekkala. I respect that too. They weren't coming and barking up and down and spewing hate and venom and calling me names. They weren't labeling me anti-culture, anti-Hindu, alanti jayile. Like anyway, so I am talking about that section. So no, not all men. I'm giving that disclaimer. I'm making the effort to give that disclaimer. Absolutely, no. So that section, I am asking them these questions only to those people. Right. So I'm like, I don't have answers. సో అఫ్ కోర్స్ మీ ఓన్ పర్సనాలిటీ త్రూ యువర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఇవాల్వ్ అయింది. చిన్మయి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంటుంది? అఫ్ కోర్స్ అండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు, అంతెందుకు ఫ్రెండ్స్ అన్నప్పుడు, పేరెంట్స్ అన్నప్పుడు, వి ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. సో అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ మ్యాసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఒకరు నన్ను అడిగారు. ఈ క్వశ్చన్కి జవాబుగా నేను ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చాను. దాంట్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకొని సినిమా రిలీజ్ కన్నా ముందు దాన్ని కాంట్రవర్సీ చేశారు. ఐమ్ లైక్, అరే సినిమా రిలీజ్ ఉందిరా, ప్లీజ్ రా, ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ పట్టుకొని కాంట్రవర్సీ చేయకండి రా. నేనేమన్నానంటే, Chinnu has been a breadwinner for her family from the age of 16. I have had the luxury of having more time to have hobbies and pursuits. And at a much younger age, I have been more exposed to literature and art and cinema and poetry. So I had a certain awakening even more than she did. So when we met for the first time and when we started dating, I mentioned that I was more of a feminist than she is. Now unfortunately feminist అనే మాటకి మీనింగ్ మారిపోయింది. అవునవును. ఒక సెక్షన్ ఫెమినిస్ట్ అంటే ఏంటని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఆ డెఫినేషన్ వాళ్ళే ఇచ్చేసి, సో అది తప్పని వాళ్ళే డిసైడ్ చేసి, ఇప్పుడు నువ్వు ఫెమినిస్టు విచ్ మీన్స్ యు ఆర్ నౌ అడ్హియరింగ్ టు దిస్ రాంగ్ డెఫినేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. నా డెఫినేషన్ ఏంటో నేను చెప్తా. ఐ బిలీవ్ ఇన్ అన్ ఈక్వల్ వరల్డ్. I believe that when me and my wife or the other women in my life inhabit the same world, they should have an equal right to dignity, an equal right to respect, an equal right to expression, decide everything. Absolutely. Right? And I am nobody to give it to them. It is theirs, right? ఇవ్వడానికి నేను ఎవడు కాదు, అది వాళ్ళది, అది వాళ్ళ హక్కు. దిస్ ఇస్ వాట్ ఐ మీన్ బై ఫెమినిజం, రైట్? నౌ వెంటనే అది ఈక్వల్ జాబ్స్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళిపోతారు. దే చేంజ్ ద గోల్ పోస్ట్ అండ్ దే సే యు ఆర్ స్కోరింగ్ ఓన్ గోల్స్. ఐఎమ్ లైక్, దట్స్ నాట్ ఈవెన్ ద గోల్ పోస్ట్. దట్ ఈస్ నాట్ వై ఐఎమ్ అ ఫెమినిస్ట్. బట్ ఎనీవే, సో I said in an interview that when we got married or when we started dating, I was more of a feminist and I used to keep questioning everything. I'm saying, why are you doing this? Do you expect me to do this? Then why do you do this? I don't expect you. ఇలా చాలా అడిగేవాడిని. ఈ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పా, అది మళ్ళీ చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, వద్దు.